యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించారు. యాదాద్రి జిల్లాలో గత 15 రోజుల నుంచి జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలు, రాజకీయ పరిణామాలపై దూరదర్శన్ యాదగిరి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ భువనగిరి పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వేర్వేరుగా నిర్వహించిన ర్యాలీలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. ఏప్రిల్ 27వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని యాదగిరిగుట్ట మండలంలో కార్యకర్తలతో కలిసి బీజేపీ రాష్ట్ర నాయకురాలు జయశ్రీ వీక్షించారు. ఆలేరు మున్సిపాలిటీలో బీజేపీ ఆధ్వర్యంలో వక్ఫ్ చట్టంపై అవగాహన ర్యాలీ తీశారు. పార్లమెంట్లో ఆమోదం పొంది చట్టరూపం దాల్చిన వక్ఫ్ సవరణ బిల్లును అమలు చేయాలని ఆలేరు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. వలిగొండ మండల కేంద్రంలో భూభారతి చట్టంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవగాహన సదస్సును నిర్వహించారు. రైతులకు భూభారతి చట్టం ఎలా ఉపయోగపడుతుందో మంత్రి పొంగులేటి వివరించారు. అటు కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం కింద జలాల్పూర్లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా మే 5వ తేదీ వరకు పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు డైరెక్టర్ పిఎస్ఎస్ఆర్ లక్ష్మి తెలిపారు. భూదాన్ పోచంపల్లిలో భూదాన్ వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆచార్య వినోదా భావే పోచంపల్లి గ్రామాన్ని సందర్శించి 74 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భూదాన్ దినోత్సవంగా నిర్వహించారు. మరోవైపు భువనగిరి పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భువనగిరి పట్టణంలోని దళిత నాయకులు, ప్రముఖులు, న్యాయవాదులు, వ్యాపారులు, ప్రజలు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట గ్రామంలోని అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ 2020-22 స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. 6 గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులతో పాటుగా ఇతర విద్యార్థులకు పట్టాలు అందించారు. భువనగిరి మండలం తుక్కాపురం గ్రామ పంచాయతీ పరిధిలో బీహార్ నుండి 34 మంది సర్పంచులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ ద్వారా ఫీల్డ్ విజిట్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న హరితవనంలో మొక్కలు పెంపకం, ఇంకుడు గుంతలు, అలాగే మహిళా సంఘాల గ్రూపుల ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను బీహార్ బృందానికి డిఆర్డీఓ నాగిరెడ్డి వివరించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.